నేను విటమిన్ D3 గురించి చెప్పినప్పుడు చాలా హై డోసులు ఇస్తానని చెప్తాను. మీకు అందరూ తెలుసు కదా. ఈ జబ్బులు తగ్గే ప్రాసెస్ తర్వాత కూడా అది విటమిన్ D3 అనేది 150-200లో మెయింటైన్ అయితే అది అద్భుతమైన ఆరోగ్యంతో ఉంటారని చెప్తాను. అలా జరగటం కోసం ఎండలో కూర్చోవడంతో పాటుగా సప్లిమెంటేషన్ కూడా నేను D3 K2 చాలా హై డోసులు ఇస్తానని చెప్తాను. బట్ ఇది అందరికీ పనిచేస్తుంది అంటే 1000కి 999 పనిచేసి ఒకళ్ళ దానికి పని చేయకపోవచ్చు. ఎందుకు పని చేయదండి దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. ఎందుకు పని చేయదండి డి విటమిన్ కొందరిలో డి విటమిన్ అసలు ఎలా తయారవుతుందనే ప్రాసెస్ తెలుసుకుంటే ఫస్ట్ సూర్యుడిలోంచి వచ్చే టైప్ బి యూవీ రేస్కి అట్లానే మనం ఆహారంలో తీసుకున్న కొలెస్ట్రాల్ చర్మం కింద ఉంటే దానికి అనుసంధానంలో వచ్చిన కొలెస్ట్రాల్ ఒక పక్కన సప్లిమెంటేషన్ ద్వారా వచ్చింది ఇంకో పక్కన ఇనాక్టివ్ ఫార్మ్ ఆఫ్ డి విటమిన్ వచ్చిన తర్వాత దానికి లివర్ నుంచి వచ్చిన ఎంజైమ్స్ కిడ్నీ నుంచి వచ్చిన ఎంజైమ్స్ కలిసినప్పుడు అది అప్పుడు మాత్రమే శరీరం ఉపయోగించుకోగలిగే యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ డి విటమిన్గా అవుతుంది. కానీ ఇక్కడ సమస్య ఏమవుతుంది, మీకు పైనుంచి విటమిన్ డి సప్లిమెంటేషన్ ఇచ్చారు ఫుల్గా, ఎండలో కూడా గంట కూర్చున్నారు, కానీ కిడ్నీ నుంచో లివర్ నుంచి వచ్చిన ఎంజైమ్ కలవకపోతే ఏమవుతుంది, మీకు డి విటమిన్ యాక్టివ్గా అవ్వదు. అన్నీ ఉండే ఉపయోగం ఉంది, గరాట్లో లాస్ట్లో ఫిల్టర్ అయిపోతుంది. మీకు డి యాక్టివ్గా ఫామ్ కానప్పుడు మీకు D3 కనిపించదు. అదే జరుగుతుంది. మీకు లివర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేదా కిడ్నీలో ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఆ ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు కూడా అలా ఉంటుంది. అలాంటి డయాబెటీస్లో కూడా అంతే. HbA1c లేదా డయాబెటీస్ కానీ కంప్లీట్ తగ్గుతాయి మన డైట్లో, కానీ కొంతమందిలో తగ్గదంటాం. ఎక్సెప్షన్స్ ఏంటి, హార్ట్లో ఏ కాల్షియం ప్లే బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి, అట్లనే కొన్ని రకాల క్యాన్సర్ వాళ్ళకి, అలానే డయాబెటిక్ కీటోసిస్ టైప్ 2లో ఉన్న వాళ్ళకి, అలానే కొన్ని కారణాల చేత ఇన్సులిన్ ఓవర్గా వాడటం వలన ప్యాంక్రాస్ డ్యామేజ్ అయ్యి ఫోర్స్ టైప్ 1 కన్వర్ట్ అయినప్పుడు, లేదా విపరీతమైన టెన్షన్లో ఉన్నప్పుడు, లేదా వీళ్ళు వేరే ఆరోగ్యం కోసం వాడుతున్న మందులు అంటే స్టెరాయిడ్స్ కొడతాడు ఒక పక్కన వేరే దానికి, షుగర్స్ రేజ్ అవుతాయి కదా. ఒక పక్కన మీరు నేను డైట్ చేస్తాను తగ్గలేదంటే మీరు ఒక పక్కన స్టెరాయిడ్స్ వాడుకుంటా, ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్ ఉండేది తప్ప టిపికల్గా ఈ మొత్తం 1000కి 1000 లక్షకు 1,00,000 తగ్గి తీరాల్సిందే. అలాగే దీంట్లో కూడా ఏమవుతుందంటే D3 రావాలంటే మీ కిడ్నీలో కానీ లివర్లో కానీ అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు యాక్టివ్ ఫామ్ ఆఫ్ డి విటమిన్ యూజబుల్ డి విటమిన్ తయారవుతుంది తప్ప వాళ్ళకు లోపం ఉంటుంది. ఒక ఆయన అట్లనే ఒక కిడ్నీ ఇష్యూ వచ్చినప్పుడు అతనికి రోజు 2 lakhs యూనిట్స్ వరకు కూడా ఇచ్చాం. ఇచ్చిన 12 నుంచి 13 కూడా పెరగల, 12 నుంచి 13 కూడా పెరగల, చాలా కాలం ఇచ్చాం. అంటే ఏంటి దీనికి ఆ కిడ్నీలో ఆయనకి పెద్ద ప్రాబ్లం ఉంది, అలానే లివర్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా అలానే జరుగుతుంది. సో ఆ ప్రాబ్లం సరి చేయడానికి డైట్ ఇస్తే దాంతోపాటు కూడా మనం కంటిన్యూస్గా ఫీడింగ్ ఇస్తాం. ఇది మీకు దానికి సంబంధించిన క్లారిఫికేషన్.